హాయ్ అండి, వెల్కమ్ టు మిస్సమ్మ వరల్డ్. ఈరోజు మీరు వినబోతున్న కథ ముసలమ్మ యుక్తి. పూర్వము గ్రామంలో సీతారామయ్య అనే పండితుడు ఉండేవాడు. ఆయన ఊరి పిల్లలకు చదువు సంఖ్యలు నేర్పి గురుదక్షిణలు పొంది 500 రూపాయలు వెనకేసుకున్నాడు. ఇంతలో కాశీలో ఒక విద్యా సభ జరిగింది. సీతారామయ్య కూడా పిలుపు వచ్చింది. తన దగ్గర నిలవ ఉన్న డబ్బు ఎవరి దగ్గర దాచి ఉంచాలా అన్న సమస్య సీతారామయ్యకు ఏర్పడింది. ఇంటి దగ్గరే ఉంచుదామంటే భార్య సస్యమేరా వద్దన్నది. సొమ్ము భయంకరమైనది. దానికి నేను కుక్కల కాపలా కాయలేను. ఏ రాత్రి వేళ దొంగలు వచ్చి పడి నా ప్రాణాలు తీసేస్తారు అందావిడ. ఎక్కడ దాస్తే సొమ్ము భద్రంగా ఉంటుందా అనుకుంటూ సీతారామయ్య కోటయ్య అంగడికి వెళ్ళాడు. తనకు ఏర్పడిన సమస్య గురించి కోటయ్యకు చెప్పి, నీ సలహా ఏమిటి? ఈ డబ్బు ఎవరి దగ్గర దాచిపెడితే క్షేమమంటావు అని అడిగాడు. బాబు, డబ్బు దగ్గర ఆ బ్రహ్మదేవుడినైనా నమ్మవద్దు, అది మహాపాపిష్టిది అన్నాడు కోటయ్య. వీరిద్దరూ మాట్లాడుకుంటూ ఉండే సమయంలో అంగడి గుమస్తా ఒక స్త్రీకి నెయ్యి తూచి ఇచ్చి డబ్బు తీసుకుని పంపేశాడు. కోటయ్య ఈ అమ్మకం వివరాలు కనుక్కొని, ఓరి పాపిష్టివాడా, ఆ మనిషి దగ్గర 4 దమ్మిడీలు అధికంగా పుచ్చుకున్నావు. మనకు న్యాయంగా రావాల్సిన లాభం 1 దమ్మిడి అయితే 5 దమ్మిడీలు లాభం పట్టావు. నీకెన్ని మార్లు చెప్పినా నీ బుద్ధి మారదు. జ్ఞాపకం ఉంచుకొని ఆ మనిషిని ఇంకోసారి బేరానికి వచ్చినప్పుడు ఆ 4 దమ్మిడీలు వాపసు ఇచ్చేయి అని గుమస్తాను కసిరేశాడు. ఈ సంఘటనతో సీతారామయ్యకు కోటయ్య మీద గురి ఏర్పడింది. ఆయన అంగట్లో తనకు కావలసిన సరుకులు తీసుకుని ఇంటికి వెళ్ళి తన 500 రూపాయల మూట గట్టి తెచ్చి, ఇదిగో కోటయ్య, ఇదే నా డబ్బు. నేను కాశీ నుంచి తిరిగి వచ్చేదాకా దీన్ని దాచి ఉంచే భారం నీదే అన్నాడు. అమ్మయ్యో, నేను ఆ డబ్బును తాకనైనా తాకను. కావిస్తే మీరే మా ఇంట మీ ఇష్టం వచ్చిన చోట గొయ్యి తీసి పాతేసి వెళ్ళండి. తిరిగి వచ్చినాక తవ్వి తీసుకోవచ్చు అన్నాడు కోటయ్య. నిజంగా కోటయ్య ఎంత మంచివాడు అనుకుని సీతారామయ్య తన సొమ్మును ఒకచోట గుర్తుగా పాతిపెట్టి తన దారిన తాను వెళ్ళిపోయాడు. ఆయన కాశీకి వెళ్ళి విద్యాసభలో పాల్గొని స్వగ్రామానికి తిరిగి వస్తూనే కోటయ్య ఇంటికి వెళ్ళి, నా సొమ్ము నేను తీసుకుపోతాను అన్నాడు. మహారాజాగా తీసుకువెళ్ళండి, ఎక్కడ పాటు పెట్టారో గుర్తుంది కదా అన్నాడు కోటయ్య. కానీ సీతారామయ్య తవ్వి చూస్తే ఉండవలసిన చోట డబ్బు లేదు, సొమ్ము కనిపించలేదనంటే కోటయ్య, దాని సంగతి మీకే తెలియాలి కానీ నాకేం తెలుస్తుంది బాబు అనేశాడు. మోసం జరిగిందని గ్రహించిన సీతారామయ్య కుంగిపోయిన మనసుతో ఇంటి దారి పట్టాడు. దారిలో సీతారామయ్యకు శేషమ్మ అనే ముసలావిడ ఎదురుపడి, ఎప్పుడు వచ్చావు నాయనా, అలా విచారంగా ఉన్నావే అన్నది. సీతారామయ్య ముసలమ్మకు జరిగిందంతా చెప్పాడు. శేషమ్మ కొంచెంసేపు ఆలోచించి, నాయనా, నీ సొమ్ము యావత్తు కోటయ్య చేత కక్కిస్తాను, నేను చెప్పినట్టు చెయ్యి అంటూ ఒక ఉపాయం చెప్పింది. సీతారామయ్య ఆమె చెప్పినట్టు చేయటానికి సిద్ధపడ్డాడు. ఇది జరిగిన కొద్దిసేపటికే ముసలమ్మ 2000 రూపాయలు ఖరీదు చేసే నగలు పట్టుకొని కోటయ్య వద్దకు వెళ్ళింది. ఆమె కోటయ్యతో, చూడు నాయనా, నా కొడుకు 10 ఏళ్ల క్రితం చదువు కోసం కాశీకి వెళ్ళాడు. ఇంతవరకు వాడి జాడలేదు. నేనా పెద్దదాన్నైపోతున్నాను, ఎప్పుడు చస్తానో తెలియదు. అందుచేత కాశీకి వెళ్ళి నా కొడుకు జాడ తెలుసుకుందామని తీర్మానించుకున్నాను. నేను ఒంటరిదాన్ని. నా దగ్గర 2000 చేసే ఈ నగలున్నాయి. వీటిని వెంట తీసుకుపోతే దొంగలు దోచేస్తారు. నువ్వు ధర్మాతుడు అని మన ఊరి సీతారామయ్య కూడా కాశీకి వెళ్ళేటప్పుడు తన సొత్తు నీ దగ్గరే దాచిపెట్టాడని, ఇతరుల సొమ్ముని నువ్వు మట్టితో సమానంగా చూస్తావని అన్నారు. అందుచేత ఈ సొమ్ములు నేను తిరిగి వచ్చేదాకా నీ దగ్గర దాచుంచు బాబు అన్నది. కోటయ్య తన పంట పండిందనుకున్నాడు. సీతారామయ్య తిరిగి వచ్చిన సంగతి కూడా ముస్లింకి ఇంకా తెలియలేదనుకున్నాడు. ఆయన ఆవిడతో, అమ్మా, మీ నగలు మీ చేత్తోనే మీ ఇష్టం వచ్చిన చోట పాతి పెట్టుకోండి అన్నాడు. అంతలోనే సీతారామయ్య అక్కడికి వచ్చి, చూడు కోటయ్య, నేను సొమ్ము పాతిపెట్టిన చోటు గురించి పొరపడ్డాను. అసలు చోటు జ్ఞాపకం వచ్చింది, అక్కడ తవ్వుకుంటాను అన్నాడు. కోటయ్య గుండె గతుక్కుమన్నది. సీతారామయ్య పాతిపెట్టిన 500 తాను స్వాహా చేసినట్టు తెలిస్తే ముసలమ్మ తన 2000 రూపాయల నగలు తన ఇంటి దాచిపెట్టదని. అందుచేత కోటయ్య, మీకు కలిగిన సందేహమే నాకు కలిగి మరో చోట తవ్వి చూశాను. మీ మూట చెక్కు చెదరకుండా దొరికిపోయింది అంటూ లోపలికి వెళ్ళి సీతారామయ్య మూట తెచ్చి సీతారామయ్య చేతికి ఇచ్చేశాడు. ఇది జరగగానే ముసలమ్మ సీతారామయ్యకేసి పరకాయించి చూసి, ఎవరు సీతారామయ్యేనా? కాశీ నుంచి ఎప్పుడొచ్చాను ఆయన? చూడు, అక్కడ మా అబ్బాయి కానీ కనిపించాడా అని అడిగింది. సీతారామయ్యతో, ఇంతకు ముందే చేరుకున్నాను. కాశీలో మీ వాడు కనిపించాడు. నాకు 2 రోజులు వెనకగా బయలుదేరుతున్నానని, మిమ్మల్ని బెంగపడవద్దని చెప్పాడు అన్నాడు. అమ్మయ్య, బతికించావు. అయితే మరి నేను కాశీ వెళ్ళవలసిన అవసరం లేదన్నమాట
అంటూ ముసలమ్మ సీతారామయ్యతో సహా బయలుదేరింది. జరిగినది చూసి కోటయ్య నిర్ఘాంతపోయాడు. అందరూ అందరే. ఈ కథను రచించిన వారు వీరేపల్లి జయరామరెడ్డి గారు. ఒకనాటి రాత్రి ఒక గజదంగ ఒక పేరు మోసిన కంసాలి ఇంటి నుంచి విలువైన నగలు కాజేసి ప్రహారీ గోడ దూకి వస్తూ గస్తీ తిరుగుతున్న ఆనందుడనే రక్షక భటుడి కంటబడ్డాడు. ఆనందుడు దొంగను వెంటబడి తరిమాడు. దొంగ కాలు సత్తు కొద్దు పరిగెత్తి ఒక పూరి ఇంటి దూరాడు. ఆ పూరి ఇల్లు అఘోరుడనే మంత్రవేత్తది. ఆ మంత్రవేత్తకు అద్భుతమైన శక్తులున్నాయని ప్రతీతి. అతనంటే అందరూ భయపడేవాళ్ళు. ఆనందుడు పరిగెత్తుకుంటూ వచ్చి అటు ఇటు చూసి దొంగ ఆయంటనే జొరబడి ఉంటాడని రూఢి చేసుకుని తలుపు నెట్టుకుని లోపలికి వచ్చేసరికి మంత్రవేత్తకు చిక్కి పెనుగులాడుతున్న దొంగ కనిపించాడు. ఆనందుడు మంత్రవేత్త సహాయంతో దొంగను ఒక గుంజు కట్టి దొంగ చేతిలో ఉన్న మూట విప్పి చూసి ఆశ్చర్యపోయాడు. ఆ మూటలో దొంగతనానికి కావలసిన సరంజామా తప్ప దొంగ సొత్తు ఏమీ లేదు. కానీ దొంగ గోడ దూకి యువతలకి రావటం ఆనందుడు కళ్ళారా చూశాడు. దొంగ కాజేసిన సొత్తు ఏమైనట్టు? కాజేసిన సొత్తు ఏం చేసావో చెప్తావా, చావగొట్టమంటావా అని ఆనందుడు దొంగను అడిగాడు. దొంగ వణికిపోతూ, నా మాట నమ్మండి, గోడ దూకి లోపలికి పోబోతూ అటుగా వస్తున్న మిమ్మల్ని చూసి యువతలకి పరిగెత్తాను. దొంగతనం చేయలేదు అన్నాడు. వాడు చెప్పేది అబద్ధమని తెలిసి ఆనందుడు వాడిని కొట్టబోయాడు. అప్పుడు మంత్రవేత్త అడ్డుపడి, ఎందుకు వచ్చిన శ్రమ? వాడు నిర్దోషి అయితే వాడిని కొట్టిన పాపం నీకు చుట్టుకుంటుంది. వీడు దొంగతనం చేశాడో లేదో నేను మంత్రశక్తితో రుజువు చేస్తాను అంటూ ఒక పెట్టి తెరిచి అందులో నుంచి ఒక పుర్రె కొన్ని ఎముకలు తెచ్చాడు. తర్వాత అతను ఒక ముగ్గు వేసి అందులో పుర్రెని ఉంచి దొంగను ఒక మూల కూర్చోబెట్టాడు. వీడు దొంగతనం చేసి ఉంటే పుర్రె కదలదు. దొంగతనం చేయని పక్షంలో పుర్రెవాడి వద్దకు వెళ్ళి తిరిగి యథాస్థానానికి వచ్చేస్తోంది అంటూ మంత్రవేత్త ఎముకలను పుర్ర చుట్టూ తిప్పుతూ ఏవో మంత్రాలు చదివాడు. పుర్ర చిత్రంగా దొంగ దగ్గరికి వెళ్ళి తిరిగి ముగ్గు మధ్యకి చేరుకున్నది. చూసావా, వీడు దొంగతనం చేయలేదు, అనవసరంగా కొట్టబోయావు, వదిలేస్తే వాడి మానన వాడు పోతాడు అన్నాడు మంత్రవేత్త. ఆనందుడికి అప్పటికీ నమ్మకం లేక, వీడి సంగతి నేను చూసుకుంటానులేండి అంటూ దొంగను తన వెంటకు తీసుకుపోయాడు. మర్నాడు ఆనందుడు దొంగతో సహా రాజసభకు వెళ్ళి క్రితం రాత్రి దొంగ ఫలానా కంసాని ఇంట దొంగతనం చేసినట్టు ఫిర్యాదు చేశాడు. రాజు కంసాల్ని పిలిపించి, నిన్న రాత్రి మీ ఇంట దొంగతనం ఏమైనా జరిగిందా అని అడిగాడు. దొంగతనమా? లేదు ప్రభు, నా ఇంట ఏ వస్తువు పోలేదు అన్నాడు కంసాలి ఆశ్చర్యపోతూ. ఆనందుడికి ఆశ్చర్యం వేసింది. ఒకవేళ దొంగ ఏ దొంగతనము చేయకముందే తనకు దొరికాడేమోనని వాడు అనుకున్నాడు. ఇంతలో సభలోకి ఇద్దరు భటులు ఆఘోరకుణ్ణి పెడరెక్కలు విడిచికట్టి తెచ్చారు. వాళ్ళు తాము తెచ్చిన ఒక మూటని రాజు ముందుంచి, ప్రభు, ఈ దుర్మార్గుడు కొన్ని శుద్రశక్తులతో ప్రజలు మోసగించి భయపెట్టి డబ్బు సంపాదిస్తూ వస్తున్నాడు. వీడి మీద మొదటి నుంచి కన్ను వేసి ఉంచాం. ఇప్పుడు వీడు ఈ ఖరీదైన నగలను అమ్మబోతూ ఉంటే పట్టుకు వచ్చాం అన్నారు. రాజు మూట విప్పి నగలను చూసి, ఇవి మన యువరాణి గారి ఆభరణాలు. నెల క్రితం ఎవరో వీటిని దొంగలించారు. ఇవి నీకెలా వచ్చాయి చెప్పు అని మంత్రవేత్తను గద్దించాడు. ఆ నగలను చూసి ఆనందుడు గతుక్కుమన్నాడు. ఆఘోరకుడు వణికిపోతూ తాను దొంగతో లాలూచిపడి ఆ నగల మూటను తాను దాచినట్టు చెప్పాడు. దొంగ తాను వాటిని కంసాలి ఇంట దొంగిలిన చుట్టూ ఒప్పుకున్నాడు. కంసాలి వణికిపోతూ, ఆ నగలు మా ఇంట ఉండిన మాట నిజమే, కానీ వాటిని నేను దొంగలించలేదు. ఆనందుడే వాటిని తెచ్చి ఆమె పెట్టమని నా చేతికిచ్చాడు అన్నాడు. ఆనందుడు, దొంగ, మంత్రవేత్త, కంసాలి అందరూ దొంగలేనని తేలింది. రాజు అప్పటికప్పుడే నలుగురిని కారాగారానికి పంపించాడు. నాగదేవత. ఒక పేద బ్రాహ్మణుడు తన పొలంలో పనిచేసుకుంటూ ఆ పొలంలో ఉండిన పుట్ట నుంచి ఒక నాగుపాము బయటికి రావడం చూశాడు. ఆ పాము తన పొలానికి రక్షణగా ఉందనుకొని అతను రోజు నాగదేవతను ప్రార్థించి సాయంత్రం ఇంటికి వెళ్ళేటప్పుడు ఆ పుట్ట వద్ద మూకుడులో పాలు పోసి ఉంచేవాడు. మర్నాడు ఉదయం ఆ మూకుడిలో ఒక బంగారు కాసు ఉండేది. ఇలా చాలా రోజులు గడిచాయి. బ్రాహ్మణుడు కొన్ని రోజుల పాటు గ్రామాంతరం వెళ్ళవలసి వచ్చింది. అతను పుట్ట వద్ద పాలు ఉంచే పని తన కొడుక్కి అప్పగించాడు. ఆ కుర్రవాడు పుట్టలో ఉన్న బంగారం అంతా ఒకేసారి తీసుకోవాలన్న దురాశతో పాలు తాగడానికి వచ్చిన పామును కర్రతో కొట్టాడు. పాము మండిపడి వాడిని కాటు వేసి చంపింది. 2-3 రోజులు గడిచాక బ్రాహ్మణుడు తిరిగి వచ్చి తన కొడుకు చావుకు చింతించి మళ్ళీ పాలు తీసుకుని పుట్ట వద్దకు వెళ్ళి నాగదేవతను స్తోత్రం చేయసాగాడు. అప్పుడు పాము పుట్ట నుంచి తల బయటకు పెట్టి, నీ కొడుకులాగే నువ్వు దురాశపరుడివి. వాడు కొట్టిన దెబ్బను నేను ఇంకా మరవకుండానే ఉన్నాను. వాడి చావును నువ్వు ఎలా మర్చిపోగలిగావు? నువ్వు ఎన్నటికీ నా స్నేహం కోసం రాకు అని పుట్టలోకి వెళ్ళిపోయింది. కథ కంచికి మనమింటికి.
ఈ కథలను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇవ్వండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ నాతో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.